ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి చిన్న విషయం పాడుకుందామండి. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీ ఉంటివి, నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. ఇది మనం దేవుని వాగ్దానం చూసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనం చూసుకుందామండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక. ఇది నా వాగ్దానం అండి. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు ఇక్కడ, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. దేవుడు రాకడకు కూడా సిద్ధపడండి. బైబిల్ చదవండి. బైబిల్లో ఉన్న మాటలు మనం నేర్చుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. బైబిల్ చదివితే మనకి దేవుడు తన ఆత్మతోటి నింపి తన రాకడకు కూడా మనల్ని సిద్ధపడతాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, ఇటు మాటలు మన ఆయన ఇంటన బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి ప్రతి ఒక్కరిని కూడా నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.